దావీదు, నేను ఫిలిష్తీయులకెదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. దావీదు ఏం చేశాడు? ఎల్లురా అంటే బట్ నేను కదా హీరోని. మనమేంటో తెలుసా? సూపర్ స్టార్స్. దేంట్లో చెప్పండి? యాక్టింగ్లో. మనం పెడితే అసలు వాళ్ళిద్దరు కూడా పనికిరారు, అంతే. అయ్యో బాబోయ్, తెల్ల షర్టు బ్లూ కోట్ వేసుకొని వచ్చేస్తాం, పైకి ఎంత పరిశుద్ధంగా ఉంటామో. అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న, భాష నేర్చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, అమ్మ ప్రైజ్ ది లార్డ్ అన్న. లోపల రగిలిపోతూ ఉంటుంది కోపం, వాళ్ళ మీద, ఆమె మీద, మీ ఎదురుగుండి కూర్చున్న మీద, వెనకాల మీద ఎంత కోపం ఉంటుందో. పైకి అయ్యి బాబా సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, అన్న అయ్యగారు ప్రైజ్ ది లార్డ్, పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్. లోపల అయ్యో బాబు ఈయనకి ఎంత గర్వమండి బాబు, మేము కనపడం, ఈయనకి కొంతమందే కనపడతారు, మాకు కనపడని మనసులో ఉంటుంది, బయటికి ముఖస్థుతి అన్నమాట. చూసారా? ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు ఆపద వచ్చిన వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడా? గొలియాతుని మీద పోరాడటానికి ఏం చేశాడు? మొట్టమొదటిగా విచారించాడు. దేవుని యందు విచారించాలి. తమ్ముడు ప్రియచెల్లెమ్మ, నీకు ప్రాబ్లం వచ్చిందా? వివాహంలో సమస్య వచ్చిందా? నిజ జీవితంలో సమస్య వచ్చిందా? విద్యలో, ఉద్యోగంలో, లేకపోతే సంఘంలో సంఘ సభ్యుడిగా ఏదైనా సమస్య వచ్చిందా? ఫస్ట్ ప్లేస్ వేర్ యు నీడ్ టు గో ఈజ్ ద ప్రెజెన్స్ అండ్ ద ఫీట్ ఆఫ్ గాడ్. నాన్నగారు మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యము మోకాళ్ళ ప్రార్థన. వి ప్రే ఆన్ ద నీస్. అమెరికా దేశంలో వెళ్ళిన మొదటి దినాల్లో, సేవ ప్రారంభించిన మొదటి దినాల్లో ఐ యూజ్డ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. అందరూ అనుకునేవారు, ఈడేంట్రా బాబు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఆఫ్టర్ 7 years, ఆఫ్టర్ 8 years, ద మూమెంట్ ఐ నీల్ డౌన్, ద హోల్ చర్చ్ నీల్స్ డౌన్. అడుగుతున్నాను, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెల అయింది మోకాళ్ళ ప్రార్థన చేసి? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలైంది దేవుని యందు విచారించి? అందరికీ చెప్తున్నావు అమ్మ, అందరికి నీ సమస్యలు ఊరంతా చాటేస్తున్నావు, నీ సమస్యలు అందరికీ చెప్తున్నావు. ఓ బీబీసీయో, సాక్షియో, ఈటీవీఓ లాగా అందరికి చెప్పేస్తున్నావు. కానీ దేవుడికి నువ్వు చెప్పటం లే, ప్రభువుకి నువ్వు చెప్పటం లేదు. కాబట్టి నీ సమస్య తీరటం లేదు. ఇంకా నీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు నేను ఒక దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక అన్నగా, తమ్ముడుగా, కుమారుడిగా చెప్పే మాట, డోంట్ టెల్ టు ఎనీబడి, టెల్ టు గాడ్ ఫస్ట్. దేవునికి చెప్పు నీ సమస్య, దేవునికి చెప్పు నీ హృదయ గాయము, దేవునికి చెప్పు, ప్రభువా ఫలానా ఫలానా బరువు ఉంది, ఫలానా ఫలానా గాయమైంది, ఫలానా ఫలానా ప్రభువా అంధకారంలో నేను లోయలో నేను వెళ్తున్నాను, ప్రభువా నా మొర ఆలకించు ప్రభువా. ఇక్కడ దావీదు దేవుని యందు విచారించాడు. దేవుని యందు విచారించి దేవుని నామములో వెళ్ళి ఆయన పోరాడు కాబట్టి దేవుడు జయాన్ని దయచేశాడు. గొలియాతు ఏదో పెద్ద హీరో, లేకపోతే పెద్ద శూరుడు అని కాదు. గొలియాతు ముందు ఏదో చిన్న పిల్లలు. ఈ గొలియాతు దావీదు చెప్తే నేను ఆ పొజిషన్లో పెట్టుకున్నాను. ఎందుకంటే అమెరికా దేశంలో జైలుకి వెళ్ళినప్పుడు గొలియాతు వంటి ఖైదీలతో నేను మాట్లాడినప్పుడు కొన్ని చెరసాల్లో నేను ఇలాగ మాట్లాడవచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు జయాన్ని దయచేసే దేవుడు. నెంబర్ 1, దేవుని యందు విచారించినప్పుడు, మన హృదయ ద్వారాలు తెలిసి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, దేవుని వాక్య ప్రకారము మనం జీవించి దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు, అప్పుడు మన జీవితంలో ఏం చేస్తాడు దేవుడు? మన గిన్నె నిండటమే కాదు, నా ప్రార్థన ఫర్ యూ ఈజ్ మీ గిన్నె నిండి పొరలాలి అనే నా ఆశ.